హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. అసెంబ్లీలో అఖండ ఆగ్రహం, ఏపీలో రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్, మండలిలో టీడీపీ వైసీపీ మధ్య డైలాగ్ వార్, రప్పరప్ప డైలాగ్స్ పై స్పీకర్ ఐఎన్ఎఫ్ ఫైర్. ఇలాంటి మరిన్ని వార్తల్ని బులెటిన్లో చూద్దాం. మొత్తం మీరు చూస్తుంటే ఈరోజు అసెంబ్లీలో కైక్లూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ మధ్య ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ పెద్దల్ని తాడేపల్లి ప్యాలెస్కి ఆహ్వానించారని, అక్కడ వాళ్ళని జగన్ అవమానించారని చెప్పారు కామినేని. అందుకు చిరంజీవి జగన్తో కాస్త గట్టిగానే మాట్లాడారని తెలిపారు. అయితే ఇందుకు హీరో బాలయ్య కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం జగన్ను సైకో అంటూ సంబోధిస్తూ అక్కడ ఎవరూ గట్టిగా మాట్లాడలేదని తేల్చి చెప్పారు. అంతేకాదు ఫిలిం డెవలప్మెంట్ కమిటీ లిస్టులో తన పేరును 9వ నెంబర్ దగ్గర రాశారని, అంత చులకనగా కనిపిస్తున్నానా అంటూ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్కు చురకలు కూడా అంటించారు. మొత్తానికి బాలయ్య ఆవేశంతో సభ అంతా షాకు గురైంది. జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఎగోకి ఆయన విధానం ఒకసారి చెప్తే మీకు అర్థం అవుతుంది. ఆయన మెంటాలిటీ ఎంత సాడిస్టిక్ మెంటాలిటీ ఒకసారి అర్థం అవుతుంది. చిరంజీవి గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి నమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్, ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటాను కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్, సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే, ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అండి అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, రైట్. మొత్తం మీద అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన కామెంట్స్పై ఇప్పుడు దుమారం రేగింది. వైసీపీ సోషల్ మీడియా ఆయన గురించి పలు రకాలుగా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ మనతో మాట్లాడడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వంశీకృష్ణ గారు, ఏంటి ఇంకా వైసీపీ సోషల్ మీడియా బాలకృష్ణపై దుమ్మెత్తి పోస్తున్నారు, ఏమంటారు? గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు. ఈరోజు అసెంబ్లీ చూశాను. బాలకృష్ణ గారు ఏదైనా ముక్సూటిగా మాట్లాడేటటువంటి మనిషి. సార్, మేము చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ గారి సినిమాలు చూస్తా పెరిగిన వాళ్ళం సార్. ఏ సినిమా అయినా ఎంజాయ్ చేసాం. చిరంజీవి గారి సినిమా అవ్వచ్చు, బాలకృష్ణ గారి సినిమా అవ్వచ్చు,
ఎవరి సినిమా అయినా కానీ మా బాల్యం అంతా కూడా వాడి సినిమాలు చూస్తా పెరుగుతున్నాం, ఇప్పటికీ చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఇందులోకి సినిమాలోకి ఈరోజు కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాజకీయం వచ్చింది సార్. రాజకీయం వచ్చినప్పుడు మనం క్లియర్గా గతం గురించి మాట్లాడుకుంటే 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు సినీ పెద్దలను పిలిపించుకున్నటువంటి సందర్భం ఉంది. ఒకసారి చిరంజీవి గారు, మరి నాగార్జున గారు కూడా వచ్చినట్టున్నారు. ఆ తర్వాత ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, వీళ్ళందరూ వచ్చి మరి అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి కలవకుండానే వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత చూసుకుంటే సోషల్ మీడియాలో ఏం రాశారంటే చిరంజీవికి రాజ్యసభ ఇస్తా ఉన్నారు వైసీపీ నుండి అని చెప్పి సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అప్పటికే పవన్ కళ్యాణ్ గారు వైసీపీ మీద సమరశంఖం పూరించి పూర్తి స్థాయి యుద్ధంలో ఉన్నారు. ఈ వార్త ఇలా ఉండగా చిరంజీవికి రాజ్యసభ అనౌన్స్ చేశారు వైసీపీ నుండి అని చెప్పేసేటువంటి ఒక లీక్ సోషల్ మీడియాలో ఇచ్చారు. దాంతో ఈ జనసేన అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు ఒకంత బాధపడ్డారు. అదేంటి, పవన్ కళ్యాణ్ గారు ఒక పర్పస్ మీద జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడుతూ ఉంటే చిరంజీవి గారికి రాజ్యసభ ఏంటి అని చెప్పేసి ఒకంత పోరాడారు. మా సంగతి చిరంజీవి గారికి కూడా తెలియదు. ఇదంతా కూడా వైసీపీ సోషల్ మీడియా ఆడినటువంటి డ్రామా. సో ఇదైపోతే రెండోసారి మళ్ళీ పిలిపించినప్పుడు చిరంజీవి గారు, నాగార్జున గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి బూత్ బంగ్లా ఉందో ఆ బూత్ బంగ్లాకి కిలోమీటర్ అవతల వాళ్ళ కార్లు అక్కడ ఆపేసి అక్కడ నుంచి నడిపించుకుంటా వాళ్ళని ఆ బూత్ బంగ్లాలోకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ పాపం మిట్ట మధ్యాహ్నం ఎండలో నడుచుకుంటా ఒక సీనియర్ డైరెక్టర్ రాజమౌళి గారితో సహా అందరూ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళటానికి వాళ్ళ కార్లు ఎక్కడో రోడ్ల మీద ఆపేస్తే మీకు గుర్తుండే ఉంటది. ఆ రోడ్డు మొత్తం కూడా వీళ్ళు గవర్నమెంట్ రోడ్డు, పబ్లిక్ రోడ్ ని బ్లాక్ చేసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇది అనేసి ఎవరికి పబ్లిక్ యాక్సెస్ లేదు. మా ప్రభుత్వం వచ్చినాకే మేము ఆ రోడ్డు ఓపెన్ చేసాం. అట్లాంటి రోడ్లో బ్లాక్ చేసి చిరంజీవి గారిని నడిపించుకుంటా దాదాపుగా కిలోమీటర్ అవతల ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో చెప్తా ఉన్నారు. ఆయన ముందు టేబుల్ మీద కూర్చొని చెప్తా ఉన్నటువంటి టైంలో ఎప్పుడూ కూడా సార్, ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఒక మీటింగ్ బయట వదిలేటప్పుడు వితౌట్ వాయిస్ వదులుతారు మీడియాకి. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు, వాయిస్ మ్యూట్ చేసి వీడియో మాత్రమే ఇస్తారు. కానీ చిరంజీవి గారు మీరు పెద్ద స్థాయిలో ఉన్నారు నుంచి ఈరోజు అసెంబ్లీలో మనం చూసాం, కామినేని శ్రీనివాసరావు గారు కామెంట్ చేయడం మనం చూసాం, ఇచ్చారు. ఆ రోజు నిజంగా చిరంజీవి గారికి అవమానం జరిగిందే అని ఆయన నొక్కి చెప్పారు. దాని గురించి వైసీపీ సోషల్ మీడియాలో సరే ఆయన అన్నారు సైకోగాడు సమ్ వర్డ్స్ వాడారు, తప్పదు. అంతకన్నా మీకు తెలిసిందే, మా అందరూ చూసిందే, అంతకన్నా ఘోరంగానే అసెంబ్లీలో భాష ఉపయోగించున్నారు అంతకుముందు. కానీ ఈరోజు సోషల్ మీడియా కోడే కూస్తుంది బాలకృష్ణ గారి మీద. అవును సార్, శ్రీనివాస్ గారు సారీ నా వాయిస్ ఫ్లక్చువేట్ అయింది ఇందాక. నో ప్రాబ్లం, ప్లీజ్ కంటిన్యూ సార్. అదే చెప్తున్నాను సార్, ఆ రోజు చిరంజీవి గారు మాట్లాడినటువంటి మాటల్ని ఆడియో కట్ చేయకుండా రిలీజ్ చేసి అవమానించింది జగన్మోహన్ రెడ్డి. సో ఈ రోజు కామినేని శ్రీనివాస్ గారు కొంచెం మిస్ఇన్ఫర్మేషన్ ఉండుంటుంది ఆయన దగ్గర. ఆ రోజు జరిగింది ఇది. చిరంజీవి గారి మాటల్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో బతిమలాడుతున్నట్లుగా, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడేమో చిరంజీవి గారు ఏదో రాజ్యసభ ఆయనకి ఇస్తాననగానే బయటకు వచ్చినట్లుగా ఇట్లా ప్రొజెక్ట్ చేసింది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అండ్ ఆల్సో మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినటువంటి సాక్షి. అయితే చిరంజీవి గారు రాజ్యసభ తీసుకుంటారు అని చెప్పేసి జనసేనలోకి ఒక ఇది నెట్టేసి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఇది ఆ రోజు అక్కడ జరిగినటువంటి విషయం. అప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణమురళి ఉన్నాడు. దేని పనికి వస్తాడంటే చిరంజీవి గారి కింద దేని పనికి వస్తాడు, ఆయన ఏమో ముందు సీట్ లో కూర్చోబెట్టి చిరంజీవి గారిని వెనక కూర్చోబెడతారు. సో ఇది జరిగింది. బాలకృష్ణ గారు ఈ రోజు క్లియర్ గా అసెంబ్లీలో ఈయన కామినేని శ్రీనివాస్ గారు అన్న మాటలు ఇది కరెక్ట్ కాదండి, జరిగింది అది కాదు ఇది అని చెప్పారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఈ రోజు బాలకృష్ణ గారి మీద పడి ఏంటేంటో మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నిసార్లు సార్
2019 నుండి 24 వరకు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎన్నిసార్లు సార్ ఆ కొడాలి నాని అనేవాడు నోరు జారింది? ఎన్నిసార్లు సార్ వల్లభనేని వంశీ అనేవాడు నోరు జారింది? అప్పుడు లెగవలేదండి సార్ నోరు. ఈరోజు బాధ ఎట్లా ఉంటుంది తెలిసి వస్తే 16 నెలల తర్వాత ఒకసారి ఎవరో ఆయన బాలకృష్ణ గారు సైకో గాడు అన్నదానికి ఇంత బాధపడిపోతా ఉన్నారా? ఏం తప్పు సార్ అందులో? సైకోనే కదా, రాష్ట్రాన్ని ఒక సైకోలాగా పాలించాడు. ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు, ఒక బాలకృష్ణ గారే కాదు, ఆయన కొంచెం ముక్కుసూటిగా ఉండే మనిషి కాబట్టి అనేశారు. ప్రజలందరూ కూడా అదే అంటా ఉన్నారు. ఒక నాయన ఈ సైకో గారి తగిన 5 సంవత్సరాలు ఇబ్బంది పడిపోయి ఇప్పుడు బాగున్నామని ప్రజలు అనుకుంటా ఉన్నారు. ప్రజలందరి మాటే బాలకృష్ణ గారు కూడా అన్నారు. ఈ రోజు దానికి వీళ్ళేంటి సార్ చించుకుంటారు? ఈ రోజు రాష్ట్రాన్ని అధోగతి పాల్పట్టించినటువంటి సైకో గాడు అని చెప్పేసి ప్రజలందరూ అంటా ఉన్నారు. చిరంజీవి గారిని, మిగిలినటువంటి సినీ ప్రముఖుల్ని, ప్రముఖ హీరోలందరినీ అవమానించాడు అని చెప్పేసి ఈ రోజు బాలకృష్ణ గారు చెప్పే క్రమంలో సైకో గారు అంతలో ఏ మాత్రం తప్పులేదు. గతంలో పోల్చుకుంటే గతంలో ప్రతిరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని దూషించినటువంటి ఈ దద్దమ్మకి ఈ రోజు నొప్పిగా ఉంది. మనం ఒక మాట అంటే అవతల 200 మాటలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ లో ఉండి మనం బతకాల. మనం అన్నప్పుడు ఒప్పు అయినాయి ఈ రోజు తప్పవు. మనం అన్న రోజు తప్పు అయితే ఈ రోజు కూడా తప్పు అవుతాయి. మనం అన్న రోజు ఒప్పు, ఇలా 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 కొట్టారు కదా బలలు, కొడాలని మాట్లాడుతున్నప్పుడు ఇలా 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 కొట్టారు కదా, ఈ రోజు కూడా కొట్టాలా? కొడాలని ఏంట్రా నువ్వు మాట్లాడే మాటలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి లేదంటే ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి ఏ ఒక్క మంత్రి అడిగినట్లయితే ఈ రోజు బాలకృష్ణ గారు కూడా మాట్లాడింది తప్పు అని మేము అనేవాళ్ళం. కానీ ఇది 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 కదా మీరు చేసింది. ఈ రోజు ఆడుకో ఇదే చేస్తా ఉన్నారు. మీరు నేర్పిన విద్య మీరు ఆ రోజు తప్పు అయితే ఈ రోజు బాలకృష్ణ గారి తప్పే. ఆ రోజు మీరు కరెక్ట్ అయితే ఈ రోజు బాలకృష్ణ గారు కూడా కరెక్టే. సో ఏంటి ఇంకా డిస్కషన్ ఏంటంటే శ్రీనివాస్ గారు? రైట్ సార్, అంటే మీరు తగ్గేదే లేదంటారు. ఎస్, వాళ్ళు ఏం కామెంట్ చేసుకుని ఇంకా వాళ్ళ ఇష్టం, మేము దాని గురించి పట్టించుకోమంటారు. అంతే సార్. రైట్ రైట్ అదే కదా చెప్తా ఉన్నా. చెప్పండి ప్లీజ్. గతంలో కొడాలి నానిని, వల్లభనేని వంశీని వీళ్ళందరినీ కంట్రోల్ చేసినట్లయితే ఈ రోజు బాలకృష్ణ గారు అనేది తప్పేమో అని ఉండేవాళ్ళం మేము. ఆ రోజు వాళ్ళు చేయలేదు కదా. ఈ రోజు ఒక్క మాటకి గింజుకుంటా ఉన్నారే. అయినా బాలకృష్ణ గారు అంటుంది ప్రజలందరూ అంటున్నటువంటి మాట అంటా ఉన్నారు. ఈ రోజు బాలకృష్ణ గారు ఆయన సొంతానికి అన్నా సైకో అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ సైకో అని అంటా ఉన్నారు ఈ రోజు ఇది చేసినటువంటి పనులకి. ఎస్, ఎప్పుడు మాట్లాడిన బాలకృష్ణ గారు అంటే బాలకృష్ణ గారు కూడా చాలా కామెంట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మాట్లాడలే, ఈరోజు ఆయన ఓపెన్ అయినట్టు కనిపిస్తూ ఉంది అసెంబ్లీలో. అదేనండి, జరిగినట్టుగా చెప్తా ఉంటే ఆ రోజు సినీ ప్రముఖుల్ని అవమానించారు. వాళ్ళకంటే నేనే మోనార్క్ని, సినీ ప్రముఖులందరూ కూడా నా ముందు చేతులు కట్టుకుని నిలబడాలి, నేనేం చేస్తే చేయాలి, ఈ రాష్ట్రం నా కాళ్ళ కింద ఉన్నటువంటి జాగీర్ అన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రవర్తించబట్టి సినీ రంగంలో ఉన్నటువంటి సినీ రంగ కుటుంబం కాబట్టి వాళ్ళ నాన్నగారు కావచ్చు, ఈయన కావచ్చు, సినీ రంగాన్ని నమ్ముకుని అభివృద్ధిలోకి వచ్చినటువంటి మనుషులు కాబట్టి సినీ రంగ ప్రముఖుల్ని అవమానిస్తే బాధేసి ఈరోజు బాలకృష్ణ గారు ఆ మాట అన్నారు. ఆ రోజు జరిగింది అది కాదు. వెళ్ళినటువంటి ప్రముఖులు అందరినీ అవమానించారు, అందులో చిరంజీవి గారిని కూడా అవమానించారని చెప్పేసి బాలకృష్ణ గారు చెప్పారు. ఈరోజు అదే జరిగింది. దానికి వీళ్ళందరూ చించుకుంటే ఎలా సార్? రైట్. ఈరోజు 16 నెలలుగా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎలా ఒక్క మాట మీరు రోజు నిత్యం అనేది ఈరోజు ఒక్క 2-3 సెకండ్లే అన్నాడు ఆయన. దానికే గింజుకుంటా ఉంటే ఫ్యూచర్ అభి బాకీ హై అని అంటాం మేము. రైట్ వంశీకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, అది మొత్తం మీద అఖండ ఆగ్రహానికి సంబంధించి తెలుగు యువత అధికార ప్రతినిధి ఏ విధంగా స్పందించారు మనం చూసాం. ఇంకా